వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ షాను. ఈరోజు అయితే మనం సేమియా ఉప్మా రెసిపీ అయితే ఎట్లుంటుందో చూపిపోతున్నాం. ఫస్ట్ అయితే మనం సేమియా తీసుకోవాలి. మనం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ని అయితే ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము సేమియా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకోవాలి. మనం బ్రౌన్ కలర్ అయ్యేదాకా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మన బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు తీసేయాలి. మనమైతే అయిపోయాక ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం జీరా, ఇంకా ఆవాలు, ఇంకా శనగపప్పు, మినపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే ఏగేదాకా అయితే మనం మిక్స్ చేసుకుంటా కూర్చోవాలి. ఇప్పుడు మనం చిల్లీ ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనము మిక్స్ చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము మిక్స్ చేసుకోవాలి. మీకు వైట్ సేమియా కావాలంటే పసుపు వేసుకోవద్దు. ఒకవేళ ఎల్లో కావాలంటే, నాకైతే ఎల్లోనే కావాలి, పసుపు వేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాటర్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మనం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. ఇది మసలేదాకా అయితే ఉంచుకోవాలి. మసలినాక అయితే సేమియా ఉప్మా వేసేయాలి. సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సేమియా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నా లెక్క అయితే మీరు మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక 5 minutes తర్వాత మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. నా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లనే మా మమ్మీ ఒక రెసిపీ చేస్తాను. ఏదో తెలుసా? స్వీట్, అదే కద్దుకి. ఒకవేళ మీరు కామెంట్స్లో కద్దుకి అని అనుకుంటా ఎక్కువ పెడితే అది కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, బాయ్.